ఎముకలలో అగ్ని, ఫైర్ ఇన్ బోన్స్. బెన్సన్ ఎడహోసా జీవిత చరిత్ర. ఆఫ్రికా ఖండంలో దేవుని చేత బహుబలముగా వాడబడుచున్న దైవజనులు బెన్సన్ ఎడహోసా గారి జీవిత చరిత్ర. రచన రూతెన్న గేర్లక్ గారు. తెలుగు అనువాదం సహోదరి విజయశ్రీ గారు. ఈ పుస్తకాన్ని ముద్రించిన వారు బ్రదర్ పి రాజు గారు, షారోన్ క్రిస్టియన్ బుక్ సెంటర్, చీడిలపోర, రామారావుపేట, కాకినాడ, ఆంధ్రప్రదేశ్. ఎముకలలో అగ్ని. అది నైజీరియా దేశంలో ఒక మారుమూల గ్రామం. పగలంతా ఎండ తీక్షణంగా కాసి అకస్మాత్తుగా మబ్బులు వేసి కాస్త చల్లబడింది. అక్కడ ఉన్న గుడిసెలలో ఒక దానిలో నుండి సారా నెమ్మదిగా బయటకు వచ్చింది. ఆమె చేతిలో ఒక మూట లాంటిది ఉంది. ఇంటికి 100 గజాల దూరంలో ఉన్న పెంటకుప్ప మీద ఆ మూటను నెమ్మదిగా పెట్టి నిశ్శబ్దంగా ఏడుస్తూ వెనక్కి తిరిగి చూడకుండా త్వరగా వెళ్ళిపోయింది. 1-2 గంటలు గడిచేసరికి వర్షం కురవడం మొదలయ్యింది. ఉరుములు మెరుపులతో హోరున వర్షం కురుస్తోంది. కాసేపటికి పెంటకుప్ప మీద ఉన్న మూట కదిలింది. ఒక పసివాడి ఏడుపు ఉరుముల శబ్దాన్ని చీల్చుకుని వినిపించింది. ఆ ఏడుపు విని సారా ఇంట్లో నుండి బయటకు వచ్చి త్వరగా పెంటకుప్ప వైపు పరిగెత్తింది. కారు మేఘాలు దట్టంగా వ్యాపించి చిమ్మ చీకటి అలుముకుంది. మెరుపుల వెలుతురులో ఆ పెంటకుప్ప మీద ఉన్న పసిబిడ్డను తీసి గుండెలకు గట్టిగా హత్తుకుంది. నా బిడ్డ, నీవు బ్రతికావు, అంతే చాలు, దేవతలు నన్ను కరుణించారు అన్నది. కన్న కొడుకును పెంట మీద పారవేయవలసిన పరిస్థితి వచ్చినందుకు ఆమెకు దుఃఖం ఆగడం లేదు. వెక్కి ఏడుస్తూ బిడ్డను ఇంటికి తీసుకుని వచ్చి శుభ్రంగా తుడిచి పొడి బట్టల్లో చుట్టి పండుకోబెట్టింది. పొయ్యి మీద కుండలో మిగిలి ఉన్న జావ వేడి చేసి పట్టించింది. నీవు తప్పక బ్రతుకుతావని నాకు తెలుసు నాన్న, కానీ తరచూ అనారోగ్యంగా ఉంటావు, ఎందుకో తెలీదు. మీ నాన్న నన్ను ఎన్ని మాటలన్నా సరే నిన్ను మాత్రం ఇలా ఇంకెప్పుడు పెంట మీద పారయ్యను అంటూ ఏడ్చింది. కానీ మనసులో ఒక ప్రక్క భయంగానే ఉంది. భర్త వస్తే పిల్లవాడిని పెంట మీద పారయ్యనందుకు తిడతాడేమో అని, ఒకవేళ అవిధేయత చూపించిందని ఇంట్లో నుండి వెళ్ళిపోమని కూడా అనవచ్చు. అంతకుముందు కొద్ది రోజుల క్రితం సారా భర్త జాన్ అన్న మాటలు ఇంకా ఆమె చెవుల్లో మారుమ్రోగుతూనే ఉన్నాయి. ఈ పిల్లవాడు నా ఇంటికి శాపంలా పుట్టాడు, బతకడో చావడో, ఇలాంటి వాడి కోసం అస్తమానం పని మానుకొని కూర్చోవడం నాకు వీలు కాదు. ఈసారి గనక వీడికి జబ్బు వస్తే పెంట మీద పారయ్యి. ఒకవేళ నీవు నా మాట వినకుండా వాడిని గాని ఇంట్లో ఉంచితే నీవు కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, గుర్తుపెట్టుకో. కోపంగా ఈ మాటలనేసి జాన్ వెళ్ళిపోయాడు. సారాకు ఏం చెయ్యాలో తోచడం లేదు. సారాకు జాన్కు కొన్నాళ్లుగా ఈ కొడుకు గురించి గొడవ అవుతూనే ఉన్నది. సారా జాన్లకు బెన్సన్ 4వ సంతానం. అంతకుముందు పుట్టిన 3 పిల్లలు ఆరోగ్యంగా చక్కగా ఉన్నారు. వారి వల్ల ఏ తొందర లేదు. కానీ 4వ బిడ్డ పుట్టినప్పటి నుండి వాడికి ఎప్పుడూ జబ్బులే, ఎప్పుడూ బలహీనమే. చివరికి తండ్రి విసిగిపోయి ఈసారి గనక పిల్లవాడికి జబ్బు వస్తే మందులు వేయవద్దు, వాడిని పెంట మీద పారేయమని ఖచ్చితంగా చెప్పేసి ఊరు వెళ్ళిపోయాడు. నా భర్తకు కోపం వస్తుందని నాకు తెలుసు. అయినప్పటికీ చూస్తూ నా కొడుకును పారేయలేను. ఒకవేళ ఈ బిడ్డ కోసం నా భర్తను, మిగిలిన 3 కొడుకులను వదిలిపెట్టవలసి వచ్చినా సరే అని సారా నిశ్చయించుకున్నది. కన్న కొడుకును నిర్దాక్షిణ్యంగా పెంట మీద పారేయమన్న భర్త కఠినత్వానికి చాలా ఏడ్చుకుంది. చూస్తూ బతికి ఉన్న పిల్లవాడిని ఎట్లా పారేయాలి అలా అని భర్తను ఎదిరించే ధైర్యం ఆమెకు లేదు. అలా ఆలోచిస్తూనే చాప మీద హాయిగా నిద్రపోతున్న కొడుకు పక్కనే నడుం వాల్చి భర్త వస్తే ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉండగానే కునుకు పట్టేసింది. బయట కుండపోతుగా వర్షం కురుస్తూనే ఉంది. కాసేపటికి సారాకు మెలకువ వచ్చి కొడుకు వంటి మీద చెయ్యి వేసి చూసింది. జ్వరం తగ్గిపోయింది, బాగానే ఉన్నాడు. భర్త కోసం ఎలా తట్టుకోవాలా అని ఆలోచనలో మునిగి జాన్ రావడం గమనించలేదు. భర్త కేకలకు తుళ్ళిపడి ఈ లోకంలోనికి వచ్చింది. నేను అనుకున్నట్లే అయ్యింది. ఆ పనికి మాలిన వాడిని పారేసినట్లే పారేసి మళ్ళా తీసుకువచ్చావన్నమాట. నా గదిలోనికి వీడి ఏడుపు వినపడింది.
జాన్ కోపంగా చూస్తూ అన్నాడు. ఒక్క ఉదుటున చాప మీద ఉన్న కొడుకును ఎత్తుకుని గుండెలకు గట్టిగా హత్తుకుని గదిలో ఒక మూల భయపడుతూ నిలబడింది. వీడు తప్పకుండా బ్రతుకుతాడు, అయినా కన్న కొడుకును పారేయమని ఎలా అంటున్నావు? ఏడుస్తూ అడిగింది. వీడు నా ఇంటికి శనిలా దాపురించాడు. వీడు బ్రతకాలని దేవతలు నిర్ణయిస్తే ఇలా రోగాలతో చస్తూ బ్రతుకుతూ ఉండడు. నా మాటంటే నీకు లెక్కలేదన్నమాట. వీడు పుట్టినప్పటి నుంచి నాకు అనర్థమే. వీడు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నేను పని మీద ఊరికి వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చేసరికి వీడు నా కంట పడ్డానికి వీల్లేదు, కోపంగా అనేసి విసురుగా వెళ్ళిపోయాడు జాన్. జాన్ కలప వ్యాపారం చేస్తాడు, అందుకని వ్యాపార రీత్యా అన్ని ఊళ్ళు తిరుగుతూ ఉంటాడు. జాన్కు 2 భార్యలు. శారా మొదటి భార్య. ఆఫ్రికా దేశంలో ఆ దినాలలో 2 భార్యలు ఉండడం తప్పు కాదు. తను ఏం చెప్పినా భర్త వినడని, అతనితో వాదించడం వల్ల ప్రయోజనం లేదని శారాకు అర్థమయ్యింది. శారాకు మొదటి నుంచి ఎప్పుడూ అనారోగ్యంగా ఉండే బెన్సన్ అంటే చాలా ప్రేమ. అందువల్ల ఆ కొడుకు కోసం భర్తను విడిచిపెట్టడానికే నిర్ణయించుకుంది. బెన్సన్ బ్రతకాలంటే నేను నా భర్తను విడిచిపెట్టక తప్పదు అనుకుంది. చాలాసేపు ఆలోచించి పుట్టింటికి వెళ్ళిపోవాలని తీర్మానించుకుంది. శారా పుట్టింటి వాళ్ళు కూడా నిరుపేదలే. శారా గనుక వాళ్ళ దగ్గరకు వెళ్తే తల్లి కొడుకులు ఇద్దరినీ పోషించాలంటే వాళ్ళకు కూడా కష్టమే. కనుక కష్టపడి కూలి పని చేసి అయినా సరే తన కొడుకును పెంచుకోవాలనేది ఆ తల్లి తాపత్రయం. ఇక్కడ ఉంటే భర్త ఊరుకోడు, మరలా గొడవలు వస్తూనే ఉంటాయి. జాన్ 2వ భార్య పెద్ద పిల్లలు ముగ్గురిని బాగానే చూస్తుంది కనుక తను వెళ్ళిపోయినా పర్వాలేదు. ఇలా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. తనకున్న కొద్దిపాటి వస్తువులు మూట కట్టుకుని ఇల్లంతా శుభ్రం చేసింది. వెళ్లే ముందు ఒకసారి పూజ చేసుకుని వెళితే దారిలో తనకు గాని బెన్సన్కు గాని ఏ ప్రమాదం రాదు అనుకుంటూ ఆ గదిలోనే ఒక మూల ఉన్న దేవుడి విగ్రహానికి పూజ చేసి నైవేద్యం పెట్టింది. ఆ విగ్రహాన్ని కోతి పుర్రె, కోడి వెంట్రుకలు, పాము కోరలు మొదలైన వాటితో అలంకరించారు. దాన్ని దేవతగా ఆఫ్రికా దేశస్థులు భావిస్తారు. సకలమైన కీడుల నుండి ఆ దేవత వారిని తప్పిస్తుందని ఆ దేశస్థుల నమ్మకం. ఆ విగ్రహానికి చేసే పూజలు జూజు పూజ అంటారు. తరతరాలుగా బినీ తెగవారు ఈ దేవతను ఆరాధిస్తూ ఉంటారు. పూజ అయిన తరువాత సామానుల మూట నెత్తిమీద పెట్టుకుని కొడుకును ఎత్తుకుని పుట్టింటికి బయలుదేరింది శారా. బయట వర్షం తగ్గి మరలా ఎండ కాస్తోంది. శారా తల్లిదండ్రులు బెనిన్ జిల్లాలోని ఇవాసో గ్రామంలో ఉంటున్నారు. బస్సులో కూర్చున్న శారా మనసులో ఎన్నో ఆలోచనలు, మరెన్నో తలంపులు. తల్లిదండ్రులు పేదవాళ్ళు. వాళ్లకు శారా తర్వాత చాలామంది పిల్లలు ఉన్నారు. అంతమందిని పోషించాలంటే వాళ్లకు కూడా కష్టమే. కనుక తను కూలి పని చేసి పొలంలో పండినవి అమ్మి వారికి సహాయం చేస్తూ సాధ్యమైనంత మట్టుకు వాళ్లకు భారంగా ఉండకూడదు. తనకు 4 కొడుకులున్నా ఎందుకో ఆ కొడుకంటే తనకు అపరిమితమైన ప్రేమ. వీడిలో ఏదో ప్రత్యేకత ఉంది. నేను ఈ బిడ్డ కొరకు సరైన నిర్ణయమే తీసుకున్నాను. వీడు బ్రతకాలంటే వేరే మార్గం లేదు. బస్సులో ప్రయాణం చేస్తున్నంతసేపు ఎన్నో ఆలోచనలలో మునిగిపోయి చివరికి పుట్టిల్లు చేరుకున్నది శారా.